పిల్లారా, మన దేవునికైతే మనము విలువ కలిగినటువంటి వారమని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన స్వరక్తమునిచ్చి కొనబడినటువంటి వారమే మనం. ఎప్పుడైతే ఆయన రక్తంలో మనము కడగబడ్డామో అప్పుడు విలువ లేనటువంటి వారిని విలువ కలిగినటువంటి వారిగా దేవుడు మార్చివేశాడని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. ఏమంటే మనకి దేవుణ్ణి నమ్ముకోకపోతే ఏమైనా విలువ ఉందంటారా? అసలు ఏ మాత్రం కూడా కొంచెం కూడా విలువే లేదండి. దేవుణ్ణి నమ్ముకున్నాం కనుక ఆ విలువ అనేటిది దేవుడు తీసుకొని వచ్చాడు. మంచిది ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆది కాండము చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆది కాండము 25వ అధ్యాయము 33వ వాక్యాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం ప్రియులారా. యాకోబు నేడు నాతో ప్రమాణము చేసెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు కనపడుతూ ఉన్నారు. వీరిద్దరూ ఎవరికి పుట్టినవారు అని మనం ఆలోచన చేస్తే ఇస్సాకు పుట్టినవారు. ఈ ఇస్సాకు ఎవరంటే యాకోబు యొక్క కుమారుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీరిని దేవుడు ఎలాగ సృష్టించాడు అంటే ఏశావుని అన్నగాను యాకోబుని తమ్ముడుగాను సృష్టించాడు. అయితే ఒక రోజున ఏశావుకి వేటగాడు ఆయన వేటకు వెళ్ళి వచ్చినప్పుడు అలసిన వాడై మరి ఆయన తమ్ముడు దగ్గరికి వచ్చి, అబ్బాయి నేను అలసిపోయి ఉన్నాను, వేటాడి ఉన్నాను కనుక నాకు బాగా ఆకలిగా ఉన్నది, కొంత నువ్వు వండే దాంట్లో కొంత నాకు దయచేయమన్నప్పుడు ఆయన అడుగుతూ ఉంటాడు, యాకోబు ఇదిగో నీకు నేను ఇది ఇవ్వాలి అంటే నీ జ్యేష్ఠత్వాన్ని నువ్వు నాకు ఇవ్వాలి అని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిక్కుడుగా కూర విలువ కలిగినదా, జ్యేష్ఠత్వం విలువ కలిగినదా? అమ్మా, జ్యేష్ఠత్వము అది దేవుడు ఇచ్చేటువంటిది. అయితే ప్రియులారా, ఈ ఏశావు ఏం చేశాడు అంటే త్రాను బ్రతుకున్నట్లు, నేను చనిపోతే నాకు ప్రయోజనం ఏముంది, నేను ఈ భోజనము చేసి నేను బ్రతుకున్నట్లుగా ఆ కూర నాకు ఇస్తే నేను భోజనం చేస్తాను, నాకు ఇది వద్దు అని చెప్పి తమ్ముడికి అమ్మివేసి ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవాళ రోజున ప్రియులారా, మనము కూడా యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాము, యేసుక్రీస్తు వారిని స్తుతిస్తున్నాము, ఆయన రక్షణలోకి వచ్చాము. మనకు విలువ కలిగినది ఏంటో మనము ఒక్కసారి ఆలోచిస్తున్నామా? ప్రియులారా, ఏశావుకి తెలియలేదు. ఏమి తెలియలేదు? ఇది విలువ కలిగినది, దీనిని నేను ఇచ్చివేస్తే నాకేమవుతుందో, దీనివల్ల నాకున్నటువంటి పరిస్థితి ఏమిటో అని చెప్పి విలువ లేకోకుండానే ఇచ్చివేశాడు. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా ప్రజలందరూ చేస్తున్నటువంటి పరిస్థితులు ఏమిటంటే విలువ కలిగిన వాటిని ప్రక్కన పెట్టి విలువ లేని వాటిని ఎక్కువగా వారు ఆచరిస్తున్నారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. ప్రియులారా, దేవుడు ఎప్పుడైనా శ్రేష్టమైనటువంటిదే ఇస్తాడు కానీ శ్రేష్టం కానిది ఏ రోజు కూడా ఇవ్వడు. ఆయన ఇచ్చాడు అని అంటే అది శ్రేష్టంగానే ఉంటుంది. ప్రియులారా, ఒకవేళ మనుషుల దృష్టిలో నువ్వు విలువ లేకపోవచ్చు, నీ బంధుమిత్రుల దృష్టిలో నువ్వు విలువ లేకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నీవు విలువ కలిగిన వాడవు, విలువ కలిగినటువంటి దానవు. అయితే యాకోబు గురించి ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తా. ఈ యాకోబు ఎలాంటి వాడంటే రోషం కలిగినటువంటి వాడు. ఏదైతే కావాలి అనుకుంటాడో దానిని పొందుకునేదాకా విడిచిపెట్టేటువంటి వాడు కాడు. ఈ రోషము ఎక్కడి నుంచి వచ్చిందంటే తల్లి గర్భము నుండే ఈ రోషము పుట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దేవునికి కూడా యాకోబు తొందరపాటు, యాకోబు రోషాన్ని చూసి ఎంతో ముచ్చటేసిందంట దేవునికి. అరే, చిన్నవాడే, గర్భంలో ఉన్నటువంటి వాడే,
దేవుని కొరకు, దేవుని యొక్క ఉద్దేశాల కొరకు ఈ రకంగా ప్రయాసపడుతున్నాడు, విలువ కలిగిన దాని కొరకు అని చెప్పి దేవుడు కూడా మరి ఆనందించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఈ యాకోబు గురించి మీకు చెప్పాలి అని అంటే, ఎబ్బోకు రేవు దగ్గర అన్నగారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. మామగారి దగ్గర నుంచి అన్ని తీసుకుని వచ్చాడు, భార్యలను బిడ్డలను అందరినీ పంపివేశాడు. అక్కడ ఆగిపోయాడు ఒక రాత్రి. ఆగిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడంట దేవునితో పెనుగులాడాడు, దేవునితో పోరాడాడు. ఒక నరుడు దేవునితో పోరాడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు దేవునితో పోరాడేవాడు ఎవరైనా ఉన్నారండి ఈ రోజుల్లో? ఏమండి, మోషే సైతం కూడా ఆ దేవుని యొక్క వెనక ఉన్నటువంటి ఆ వస్త్రధారణ చూసే తట్టుకోలేకపోయాడే. దేవునితో పోట్లాడేటువంటి అనుభవం ఎవరికి ఉందంట? యాకోబుకుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఒక్కసారి గమనించండి. ఇవాళ రోజున దేవుడితో పోరాడాలంటే మన ఆయుధాలు ఏమై ఉండాలండి? ఒక శత్రువుతో పోరాడుతున్నామండి. ఒక శత్రువుతో పోరాడాలి అంటే, ఒక యుద్ధం మీదకి, ఒక రాజు మీదకి ఒక రాజు వెళ్ళాలంటే ఏం సిద్ధం చేసుకుంటాడు? అబ్రహాం గారు ఏం సిద్ధం చేసుకుంటాడు? ఒక రాజు మీదకి ఒక రాజు వెళ్ళాలంటే సైన్యాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి పరికరాలను, రథాలను, గుర్రాలను అన్నిటిని సిద్ధం చేసుకొని అప్పుడు ఎక్కడికి వెళ్తాడు? యుద్ధానికి వెళ్తాడు కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఆ పార్టీ మీద నుంచి ఈ పార్టీని, ఈ పార్టీ నుంచి ఆ పార్టీని నెగ్గాలంటే వాళ్ళు ఏం సిద్ధం చేసుకుంటారంటే, వాళ్ళు మేనిఫెస్టో ఎలా విడుదల చేశారు, మేము ఎన్ని పథకాలు పెడితే మాకు ఓట్లు వస్తాయి, అసలు వాళ్ళని మించిన పథకం మేము పెడితే ఆ ఓట్లన్నీ మాకే పడతాయి అని లోకానుసారంగా వాళ్ళు సిద్ధం చేసుకుంటారు. ఈ యాకోబు ఏం సిద్ధం చేసుకున్నాడు చెప్పండి ప్రియులారా? అసలు దేవునితో పోరాడాడు. ఆ మాట వింటున్నప్పుడు అసలు దేవుడు ఆయన్ని విడిచి వెళ్ళట్లేదంట, పెనుగులాడుతున్నాడంట దేవునితో. ఏం చేస్తున్నాడు? దేవుని బలం ఎంత, మన బలం ఎంత? భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడు ఆయన నోటి మాటతో. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అలాంటి దేవునితోనే యాకోబు ఏం చేస్తున్నాడండి? పెనుగులాడుతున్నాడు. పోటీ జరుగుతుంది రాత్రి అంతా కూడా. ఒక రాత్రి కాదు, ఎంతంట రాత్రి అంతా కూడా ఏం జరుగుతుందంటే, విడిచిపెట్టి నేను వెళ్ళిపోతానంటే నేను నిన్ను విడువను. విడిపించుకోలేడంటావా దేవుడు? విడిపించుకోలేడా? కానీ ప్రియులారా, అక్కడ విలువ కలిగినటువంటి మాట ఏమిటంటే, దేవుడు దేన్ని దాటిపోడు అని అంటే, నీ కన్నీటిని దాటిపోడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ప్రార్థనను దాటిపోడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునితో పోరాడటానికి ఈ యాకోబు సిద్ధపరచుకున్న ఆయుధాలు ఏంటంటే కన్నీటి ప్రార్థన. ఈ యాకోబు సిద్ధపరచుకున్నది ఏంటంటే పెనుగులాట, ప్రార్థన చేయటం. చూడండి ప్రియులారా, దేవాది దేవుడంట ప్రార్థననంట దాటి వెళ్ళిపోయేవాడు కాదు. నువ్వు నన్ను విడిచిపెట్టు, నువ్వు ప్రార్థన ఆపేస్తా కానీ ఇక్కడి నుంచి నేను వెళ్ళటానికి అవకాశం లేదా అన్నాడండి. ఎంత గొప్ప మర్మం అండి. అమ్మా, అర్థమవుతుందా? ఒకసారి అసలు ప్రార్థన చేసే అనుభవం మనకు ఉంటేనేగా మనకు అర్థమవుతానికి. ఏడుంది మనకు ఆ అనుభవము? వచ్చాము, పాటలు పాడాము, చప్పట్లు కొట్టే వెళ్ళిపోయాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసన్న గారు ఎంతమందికి తెలుసు? యేసన్న గారు అందరికీ తెలుసు. ఏదన్నా ఒక సమస్య వస్తానంట, ఆయన ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయి అసలు ఎవరితో మాట్లాడేవాడు కాదంట. తలుపులు వేసేసుకొని పండుకునే, అక్కడే ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ఏ విషయం దేవుడితో తేల్చుకున్న తర్వాత 2 రోజులైనా, 3 రోజులైనా, 4 రోజులైనా బయటకు వచ్చేవాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఆయన ఆయుధాలేంటి? కన్నీటి ప్రార్థన. ఆయన ఆయుధాలేంటి? దేవునికి ప్రార్థన చేయటం. అంటే దేవునితో మనము పోరాడాలి అంటే, దేవుణ్ణి మనము మరి ఆయన యొక్క స్థితిని మనం తెలుసుకోవాలా, ఆశీర్వాదాలు మనకు కావాలి అంటే మనం ఏం చేయాలంటే కన్నీటితో ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉండాలి. ఇంకా చేస్తా ఉన్నప్పుడు తొడ మీద కొడితే తొడ ఏమైపోయింది అమ్మా? ఇరిగిపోతే ఈడ్చుకుంటా కూడా వెళ్ళి ఇంకా పట్టలేదంట, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను నేను విడిచిపెట్టను. విలువైన దానిని పట్టుకున్నాడా, విలువ లేని దాన్ని పట్టుకున్నాడా? ఇక్కడ అన్న దగ్గర అంటే మోసం చేసి తిన్నాడు అనుకుందాం. మరి అక్కడ ఎవరిని పట్టుకున్నాడు?
దేవుణ్ణి పట్టుకున్నాడని ప్రభు పేరట మనవి చేస్తున్న ప్రియులారా, ఇవాళ రోజున మీకు కూడా నేను చెప్పదలసినటువంటి విషయం ఏమిటంటే, నీవు చేసే ప్రార్థన దేవునికి బహు శక్తి కలిగినై ఉంటది. నీ ప్రార్థన ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. ఇప్పుడు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకుంది ఎవరు? ఏసావు. జ్యేష్ఠత్వాన్ని పొందుకుంది ఎవరు? యాకోబు. ఈ యాకోబుకు దీవెనలు వచ్చినాయి. కనుక మన ఆయుధాలు ఏంటండి? ప్రార్థన, కన్నీటి ప్రార్థన అయి ఉండాల.